డైలీ టేస్ట్ ది డైలీ. పెళ్లి వేడుక ఊరు పండగైంది. గ్రామ మహిళలంతా ఆ ఇంటికి ఆడబిడ్డలయ్యారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ పెళ్లి వేడుకే ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. అందరి మనుషులు గెలుచుకుంటుంది. బీబీపేట మండలం జనగామకు చెందిన వ్యాపారవేత్త తిమ్మయ్య గారి రజనీ సుభాష్ రెడ్డి కుమారుడి వివాహం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామకు చెందిన తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త. తాను సంపాదించిన ఆస్తిని నిరుపేదల కోసం ఖర్చు చేస్తున్న సామాజిక కార్యకర్త. తాను స్థాపించిన మార్గం ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే గుర్తుకు వచ్చే పేరు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి. పుట్టిన గడ్డను ప్రాణంగా ప్రేమిస్తూ తన సొంత నిధులతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పేదల పెన్నిధిగా గుర్తింపు పొందిన సుభాష్ రెడ్డి తన కుమారుని పెళ్లిని వినూత్నంగా నిర్వహిస్తూ అందరి మనసు గెలుచుకున్నారు. తిమ్మయ్య గారి రజనీ సుభాష్ రెడ్డి కుమారుని వివాహం ఊరందరి వేడుకగా మారింది. తన కుమారుడి పెళ్లికి సొంత గ్రామంతో పాటు దత్తత తీసుకున్న గ్రామాలలోని ప్రతి మహిళను తన ఇంటి ఆడపడుచుగా భావించారు. పెళ్లి పత్రికతో పాటు పుట్టింటి చీరను సారగా ఇచ్చారు. తిమ్మయ్య గారు సుభాష్ రెడ్డి గారు మాకు వాళ్ళ హృదయపూర్వకంగా కానుకలు పంపించారు. ఆయన మనస్ఫూర్తిగా మా ఊరందరికీ చీరలు పత్రిక ఊరు మొత్తంలో పంపించారు. దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మాకు ఇది ఒక పండగ. ఎందుకంటే ఆయనకు ఒక్కడే కుమారుడు కాబట్టి ఆయన కుమారుని పెళ్లి మా ఊరి మొత్తంలో అందరికీ పత్రిక ఇచ్చి కానుక పంపడం గొప్ప విషయం. ఈ పూర్తి మాకందరికీ చెప్పడం ఆయన ఆత్మతృప్తి కోసము మంచి కానుక పంపించారు. దీనికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సాధారణంగా ధనవంతుల ఇళ్లలో పెళ్లిళ్లకు వచ్చిన గెస్ట్లకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. కానీ పేదవారిని కూడా తమ ఇంటి వ్యక్తులుగా గుర్తిస్తూ పెళ్లికి ఆహ్వానించారు సుభాష్ రెడ్డి. ఆయన పెద్ద మనసుకు గ్రామ ప్రజలంతా ముగ్ధులవుతున్నారు. మంచి మనసున్న వ్యక్తి తమ గ్రామంలో పుట్టడం తమ అదృష్టమని చెబుతున్నారు. మా సుభాష్ అన్న కొడుకుది పెళ్లి ఉంది 7వ తారీఖు 11వ నెల. ఇంటింటికి మా సుభాష్ అన్న రజనక్క ప్రతి ఇంటింటికి మా ఆడపడుచులందరికీ ఊరందరికీ తప్పకుండా ఇంటింటికి చీరలు పంపించారు. చీరలే కాదు ఇంటింటికి పత్రిక ఇచ్చుకుంటా ఆహ్వానం పిలుపుని అందిస్తుంటే మా అందరి కళ్ళెంబడ నీళ్లు ఆనందంతో తడిసిపోతున్నాయి. మా అన్న చేసిన మంచి పనులు 1 కాదు 2 కాదు అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. మా అన్న కొడుకుది మా సుభాష్ అన్న కొడుకుది 7వ తారీఖు నాడు పెళ్లి ఉంది. ఇంటింటికి ఆహ్వానంతో పిలుపునందుకున్న మేము తప్పకుండా మా అన్న కొడుకు పెళ్లికి వచ్చి మా నిహాంత్ రెడ్డి నిండు నూరేళ్లు చెదరని చిరునవ్వులతో తరగని సుఖశాంతులతో కలకాలం పిల్ల పాపలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్యాపారవేత్తగా హైదరాబాద్ లో స్థిరపడిన సుభాష్ రెడ్డి కొన్నేళ్లుగా సొంత గడ్డకు సేవలు చేస్తున్నారు. తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలల భవనం శిథిలా వ్యవస్థకు చేరిందని తెలుసుకుని 6 కోట్ల రూపాయలతో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా అత్యాధునిక హంగులతో నిర్మించారు. స్కూల్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా 2 కోట్ల కార్పస్ ఫండ్ స్కూల్ అకౌంట్ లో జమ చేశారు. సుభాష్ అన్న గారు మా ఊరి బిడ్డ. మమ్మల్ని అందరినీ కుటుంబ సభ్యులుగా గుర్తుంచుకొని వాళ్ళ కొడుకు పెళ్లికి మాకు ఒక ఆడబిడ్డలాగా మాకు శారీస్ ఇచ్చిండు. కాబట్టి మాకు చాలా బాగున్నాయి శారీస్. అలాగే వెడ్డింగ్ కార్డు కూడా వచ్చింది. మేము తప్పకుండా వస్తాము. మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా కలకాలం వర్ధిల్లాలని అష్టైశ్వర్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాంస్యపల్లిలో ప్రాథమిక పాఠశాలకు 3 గదుల నిర్మాణానికి ఆర్థిక సాయం చేశారు. రెడ్డిపేటలో 3 కోట్లు, చుక్కపూర్లో 2 కోట్ల వ్యయంతో ప్రభుత్వ బడులు నిర్మిస్తున్నారు. సొంతూరులో పంచాయతీ భవన నిర్మాణానికి డబ్బులు ఇచ్చారు.
గ్రామంలో లైబ్రరీ కట్టించి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు బాసటగా నిలిచారు. అయ్యా సుభాష్ రెడ్డి, నీ కొడుకు పెళ్లికి మేము ఊరు బిడ్డల లెక్క అడవిల లెక్క మాకు ఇంటింటికి చీరలు పంపినావు. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా నీ కొడుకు పెళ్లికి కూడా చీరలు కూడా పంపినాము. తప్పకుండా వచ్చి నీ కొడుకు పెళ్లిలో మేము చూసేస్తాము, విత్తులేసేస్తాం. గత ప్రభుత్వంలో మండలానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు అయితే వాటికి అదనంగా 2 కోట్లు ఖర్చు చేసి గేటెడ్ కమ్యూనిటీని తలపించే విధంగా పేదలకు జనగామలో 52, జంగంపల్లి గ్రామంలో 50 ఇండ్లను కట్టించారు. మందాపూర్ గ్రామంలో అగ్ని ప్రమాదానికి ఆహుతైన గుడిసెలను చూసి చలించి అప్పటికప్పుడు తక్షణ సాయంగా ప్రతి ఇంటికి 25,000 రూపాయల సహాయం చేశారు. బాధితులకు సొంత నిధులతో ఇండ్లు కట్టించారు. నిరుపేదల కోసం మరో 30 ఇండ్లు నిర్మిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం ఫీజులు కట్టలేని వాళ్లకు ఆర్థికంగా అండగా ఉంటున్నారు సుభాష్ రెడ్డి. నియోజకవర్గ ప్రజలకు ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే గుర్తు వచ్చే పేరు సుభాష్ రెడ్డినే. నియోజకవర్గ ప్రజలకు తలలో నాలుకగా ఉంటూ అడిగినదే తడవుగా సాయం చేస్తున్న సుభాష్ రెడ్డికి సెల్యూట్ చేయాల్సిందే.